హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీకి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసేసి చేసుకోవచ్చు. ఫస్ట్ పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసి చేసుకోవచ్చు. ఆనియన్స్ వేస్తే కనుక స్వీట్నెస్ వస్తుంది. సో నేను ఆనియన్స్ని స్కిప్ చేశాను. స్కిప్ చేసేసి ఇప్పుడు చిక్కుడుకాయలు వేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు ఆనియన్స్ వేసుకోవడం ఇష్టమైతే కనుక మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఈ చిక్కుడుకాయ గింజలతో కూడా మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి మనకు సంగటిలోకి కానీ, రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం వీక్లీ వన్స్ అయినా ఇలా చిక్కుడుకాయ కానీ, తర్వాత గోరు చిక్కుడు కానీ, ఇలా ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. పీచు పదార్థం లభిస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత బాగా వేగిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, కారం పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ధనియాల పొడి, కారం పొడి, కొబ్బరి పొడి 3 యాడ్ చేసుకున్నాను. 3 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ధనియాల పొడి, కొబ్బరి పొడి, తర్వాత కారం పొడి ఇవన్నీ యాడ్ చేసుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. వాటర్ వేయకముందే ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడికేలోపు నేను రొట్టెలు కాల్చేస్తాను, జొన్న రొట్టెలు. చూసారు కదా ఫ్రెండ్స్, క్లాత్ పైనే రొట్టె ఎంత బాగా తట్టుకున్నానో మీరు కూడా క్లాత్ పైన చేసుకోండి. చల్ల నీళ్ళే వేసి కలుపుకోవచ్చు. నేను ఇంతకుముందు యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను రొట్టె ఎలా కాల్చుకోవాలనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ రొట్టె అనేది మనము ఒక 10 మినిట్స్లో కాల్ చేసుకోవచ్చు అన్నమాట. అన్నమందు రెడీగా లేకపోయినా ఈ రొట్టె అనేది తడపడం, తర్వాత కాల్చడం ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేసేసి ఎలా వచ్చిందో, ఎలా టేస్ట్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.